వైసీపీ ప్రభుత్వంలో గృహ నిర్మాణ రంగం నిర్వీర్యమైపోయిందన్నారు పార్థసారథి. పేదల ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకున్నారని, టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లే కనిపిస్తున్నాయని అన్నారు. 5 ఏళ్లలో 6.8 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో గృహ నిర్మాణ రంగం కుంటుపడిందన్నారు పార్థసారథి. ఇంకా లక్షల టిట్కో ఇళ్లు పూర్తి కావాల్సి ఉందన్నారు. టిట్కో ఇళ్ల విషయంలో కేంద్రం అసహనం వ్యక్తం చేసిందని, జగనన్న కాలనీలు ఇళ్ల నిర్మాణంలో కేంద్రం వాటానే ఎక్కువ ఉందన్నారు. 90% పూర్తయిన టిడ్కో హౌజెస్ని 10% పూర్తి చేయకోకుండా కేవలం 1.5 lakh ఇల్లులు మాత్రమే లబ్ధిదారులకు అందించింది గత ప్రభుత్వం. ఇంకా నాకు తెలిసి 1.1, 1.2 lakh హౌజెస్ని, టిడ్కో హౌజెస్ని ఇప్పుడు కూడా చేయాలి. ఈ విషయంలో ప్రత్యేకంగా టిడ్కో హౌజెస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అసహనం కూడా వ్యక్తం చేసింది. మీరు నిధులు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్నారు కాబట్టి. సో అసహనం వ్యక్తం చేసినా కూడా చీమ కుట్టినట్టు కూడా లేకుండా దునపోతు మీద వాన పడ్డట్టు ఏదైతే సామెత ఉందో ప్రభుత్వం పట్టించుకోలేదు. దాన్ని అసలు పూర్తి చేస్తానికి కూడా ప్రయత్నం చేయలేదు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సో ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము జగనన్న ఇళ్ళు లేకపోతే జగనన్న కాలనీలు అని ఏదైతే మీరు చెప్తున్నారో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా మినిమల్, కొన్ని చోట్ల అసలు లేనే లేదు. మొత్తం హౌసింగ్ 5 సంవత్సరాల్లో హౌసింగ్ ప్రోగ్రాం అంతా కూడా మోడీ గారి నాయకత్వంలోనే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగింది తప్పితే రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాదని చెప్పేసి మన ఏ అవకతవకలు జరిగినా కూడా తప్పుకోకుండా ఎంక్వైరీలు జరుగుతాయి. ప్రభుత్వ నిధులు, పేదవాళ్ళ నిధులు మిస్యూజ్ అయినా లేకపోతే నిరుపయోగమైనా దుర్వినియోగమైనా తప్పకుండా చర్యలు ఏ విధంగా తీసుకోవాలో ముఖ్యమంత్రి గారితో చర్చించి తగు